హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. ఇదేంటి ఈ వాయిస్ ఏదో కొత్తగా ఉందనుకుంటున్నారా? కాస్త అలవాటు చేసుకోండి భయ్యా. ముందు ఈ ఛానల్లో నా వాయిస్ కూడా విందరు కానీ. ప్రస్తుతానికి ఈ వీడియోలో అయితే మంజుమేల్ బాయ్స్ సినిమా ఎలా ఉందో మాట్లాడేసుకుందాం. ఇన్ షార్ట్ చెప్పాలంటే ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని మంచి స్క్రీన్ ప్లేతో మనల్ని ఎంగేజ్ చేసే సినిమా మలయాళంలో వచ్చిన మంజుమేల్ బాయ్స్. థ్యాంక్స్ టు మైత్రి మూవీ మేకర్స్ ఆ సినిమాని డబ్ చేసి తెలుగులో మన ముందుకు తీసుకొచ్చినందుకు. 2 or 3 weeks బ్యాక్ ప్రేమలు అనే ఒక మలయాళం సినిమా కూడా తెలుగులో వచ్చి ఒక రకంగా మంచి హిట్టే అయింది. కానీ నా ప్రకారం దిస్ మంజుమేల్ బాయ్స్ షుడ్ రిసీవ్ మోర్ అప్లాస్ దాన్ దాట్. ఇప్పుడు ప్రేమలు నచ్చిన వాళ్ళందరూ ఇదేంటిది నెగిటివ్గా చెప్తుంది అనుకోవద్దు. నథింగ్ టేకింగ్ అవే ఫ్రమ్ ప్రేమలు, బట్ నాకెందుకో మంజుమేల్ బాయ్స్ హ్యాస్ నాట్ రిసీవ్డ్ ద బిగ్ టికెట్ రిలీజ్ లైక్ ప్రేమలు డిడ్ అని నా ఫీలింగ్. 2006లో ఒక బ్యాచ్ ఆఫ్ ఫ్రెండ్స్ కొచ్చిలో ఉన్న మంజుమేల్ అనే ప్లేస్ నుంచి ట్రిప్ కోసం కొడైకెనాల్ వెళ్ళి అందులో ఒకడు లోయలో పడిపోతారు. మరి పడిపోయిన వాడు బ్రతికాడా? అతన్ని బయటకు ఎలా తీసుకొచ్చారు అనేదే కథ. ఆ ఫ్రెండ్స్ మధ్య బాండింగ్, అలాగే ఆ ఊరిని ఎస్టాబ్లిష్ చేసిన తీరు అండ్ ఆల్సో ద ఎడిటింగ్ ప్యాటర్న్ వాస్ రియలీ వెల్ డన్. నాకున్న బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్తో చెప్పాలంటే ఫోర్ షాడోయింగ్ అనే కాన్సెప్ట్ని భలే వాడారు. ఫోర్ షాడోయింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఎస్టాబ్లిష్ చేసిన కొన్ని సీన్స్కి సెకండ్ హాఫ్లో పే ఆఫ్ ఆర్ కనెక్ట్ చేశారు, విచ్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. మీ ఫ్రెండ్స్తో కలిసి మీరు ఒక ట్రిప్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీ ఫ్రెండ్ అనుకోకుండా ఒక లోయలో పడిపోతే మీరేం చేస్తారు? అక్కడున్న లోకల్ పీపుల్ కూడా మీకు హెల్ప్ ఆర్ సపోర్ట్ చేయకుండా మీ వర్డ్ బతికుండడు, టైం వేస్ట్ చేసుకోకండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తే మీరెలా రియాక్ట్ అవుతారు? వదిలేసి వెళ్ళిపోతారా? లేదా మంజుమేల్ బాయ్స్లో సిజు లాగా అందులోకి దిగి కాపాడుతారా? ఇంతకీ మీరు సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది? డూ షేర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇదేంద్రా ఇది ఆదివారం సాయంత్రం రివ్యూ ఇచ్చి మూవీ అసలు మిస్ అవ్వద్దు అంటుంది అనుకుంటున్నారా? నెక్స్ట్ వీక్లో 2 రోజులు సెలవులు ఉన్నాయి. ట్యూస్డే ఉగాది, థర్స్డే రంజాన్. ఏదో ఒక రోజు వీలు చూసుకుని వెళ్ళి చూసేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇంతవరకు చూసారు కదా, నా వాయిస్ అండ్ మాడ్యులేషన్ ఓకేనా? కంటిన్యూ చేయొచ్చంటారా? డూ షేర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. అలాగే మా వాడితో సరదాగా ఒక ఛాలెంజ్ చేశాను. వాడు చెప్పిన దానికన్నా నేను చెప్పిన దానికి ఎక్కువ లైక్స్ వస్తాయని. సో డూ హెల్ప్ మీ ఇన్ విన్నింగ్ ద ఛాలెంజ్. ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. థ్యాంక్ యూ.